లిక్కర్ పాలసీ, లిక్కర్ స్కామ్, లిక్కర్లో అవినీతి. అయితే ఈరోజు మీరు ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, లేకపోతే కొన్ని వాళ్ళకు పచ్చ మీడియాకు అనుంగు ఛానల్లో వచ్చిన వాటిలలో బాక్స్ బద్దల్, మద్యం నోట్ల కట్టలు. అయితే దీంట్లో కొసమరిపి ఏంటంటే 12 బాక్సుల్లో 11 కోట్లు. అంటే ఎంత స్క్రిప్టెడ్గా అనిపించట్లే మరి. 12 బాక్సులు దొరికినాయి ఆ ఫామ్ హౌస్లో. ఓకే, డన్. 12 బాక్సులలో జనరల్గా ఒక లాజిక్ చూసుకుంటే ఒక్కొక్క బాక్సులో ఒక్కొక్క కోటి రూపాయలు, అంతే కదా. 4x6 షీట్స్ ఉన్న బాక్సులలో ఆ సైజు బాక్సులు దాంట్లో పెట్టిరు. మిగతా కథ అంతా మీరు విన్నారు ఏ రకంగా పోయింది. అది తీగల విజయేందర్ రెడ్డికి సంబంధించిన వర్ధమాన్ కాలేజు, దాని ఎదురుగా ఉన్న ఫామ్ హౌజు, ఆ ఫామ్ హౌజులోనే నోట్ల కట్టలు, అది కూడా 14 నెలల నుంచి ఉన్నాయి. అది కూడా ఈ కేసులో A40గా ఉన్న వ్యక్తి చెప్పిన సమాచారం ప్రకారం వెళ్ళి అవి ఏది ఆ బియ్యం బస్తాలు వాటి మధ్యలో చూస్తే ఇవి దొరికినాయి ఓకే అని చెప్పి పెట్టి సిట్ అధికారులు ముందు పెట్టి చేసిరు. ఇక్కడ చూస్తుంటే ఓవరాల్గా అంటే కేసు పూర్వపరాలు చూసుకుంటుంటే మాత్రం ఫస్ట్ డౌట్ అంతా ఇక్కడే, అంటే స్క్రిప్ట్ బూమరాంగ్ అయిందా అనిపిస్తుంది. చేసిన వాళ్ళు కరెక్ట్గా స్క్రీన్ ప్లే బాగా చేయలేదేమనిపించింది. 12 బాక్సులను ఇక్కడ పెట్టిరు. 12 బాక్సులు అన్నప్పుడు అయితే 12 కోట్లు దొరికి ఉండాలి కదా. మరి 1 కోటి ఎవరు మింగేశారు? ఇది కూడా ఒక చర్చే. దీన్ని మర్చిపోతున్నారు. బాగుంది కదా, వాళ్ళకు అక్కడ 11 సీట్లే వచ్చినాయి కాబట్టి ఇక్కడ 11 సీట్లు 11 కోట్లు, 11 సీట్లు 11 కోట్లు అంటున్న నేపథ్యంలో అటు అయితే 10 కోట్లన్న లేవు, అయితే 12 కోట్లు కూడా కాదు. బాక్సులు మాత్రం 12, కోట్లు మాత్రం 11 కోట్లు. ఒకటి గుర్తొస్తుంది ఇక్కడ, ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన స్కామ్ జరిగింది అనేసింది మీరు చూసిర్రు. అది కూడా నానా హంగామా చేసిరు. ఫస్ట్ అప్పుడున్న మనీష్ సిసోడియా నుంచి మొదలు పెడితే కేజ్రీవాల్, కవిత, ఇట్లా 1 by 1 శరత్ చంద్రారెడ్డి ఇట్లా అరెస్ట్ అవ్వకుంటూ పోయారు. అయితే ఏమైంది లాస్ట్కు అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈడిని మొట్టికాయలు వేసింది. మీరు ఇన్ని రోజులు ఇంతమందిని వరుస పెట్టి ఎట్లా చేసిరు అరెస్టులు అంటే, ఎవరెవరైతే ముందు అరెస్ట్ అవుతారో వాళ్ళని అప్రూవర్గా మార్చుకోవడం, అతను చెప్పిండని ఇంకొకరిని అరెస్ట్ చేయడం, ఇంకొకరు చెప్పిండని అరెస్ట్ చేయడం అనేది జరిగింది కదా. దాని పూర్వపరాలందరికీ తెలిసిన విషయమే. కానీ ఎక్కడ కూడా ఇన్ని కోట్ల స్కామ్ జరిగింది అందులో అన్నప్పుడు 1 రూపాయిని కూడా పట్టుకోలేకపోయారు. ఎక్కడ దొరకలే. లిక్విడ్ క్యాష్ కానీ, దాని ట్రాన్సాక్షన్స్ కానీ లేదు, అకౌంట్ల బదలాయింపులు కానీ ఇవేవి కూడా ఎంత ఈడీ చేసినా కూడా ఏమీ దొరకని నేపథ్యంలో అది రాజకీయంగా ఎట్లా చేసిరు, ఏం జరిగింది, బీజేపీ ఎట్లా ఢిల్లీలో పాగా వేయాలనుకుంది, కేజ్రీవాల్ మీద ఎట్లా కక్ష తీర్చుకోవాలనుకుంది అన్న విషయాన్ని ఆ రోజు చాలామందికి అవగాహన ఉన్న విషయమే. అయితే ఆ కేసు సరే ఇప్పుడు ఎట్లుందో తెలియదు కానీ మొత్తానికి జైల్లోకి పోయిరు వచ్చారు. ఎందుకు అందరికీ వరుస పెట్టి బెయిల్ వచ్చినాయి? మళ్ళీ ఆ కేసులో ఎక్కడ కూడా నగదుకు సంబంధించి ఎక్కడ కూడా వీళ్ళు రికవరీ 1 రూపాయి కూడా చేయలేకపోయినారు అనేది ఢిల్లీ లిక్కర్ కేసు అనుకోండి, లిక్కర్ పాలసీ అనుకోండి. సేమ్ ఇప్పుడు వీళ్ళకి ఇదే గుర్తొచ్చినట్టుంది. అరే ఇప్పుడు ఇక్కడ కూడా హైకోర్టు అడుగుతుంది కదా, సిట్ని అడుగుతుంది, ఏం సంపాదించారు మీరు, ఏం సంపాదించారు అని అడుగుతున్నారు. ఇక్కడ వరుస పెట్టి ఇక్కడ కూడా అరెస్టులు. నిజంగానే స్కామ్ జరిగితే ఒకేసారి అరెస్ట్ చేసేసి లోపడేసేసి సాక్ష్యాధారాలు పెట్టొచ్చు. ఇక్కడ 3,500 కోట్ల స్కామ్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి లాభపడ్డాడు 3,500 కోట్లకు సంబంధించి అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, దాన్ని కంపేర్ చేసుకొని చూస్తే, ఎందుకంటే ఇక్కడ సేమ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఆ విధంగానే ఉంది. పెట్టిరు కానీ ఎక్కడ ఆధారాలు లేవు. తీరా రాష్ట్ర ముఖ్యమంత్రి నా ఫోన్ ట్యాపింగ్ కాలేదు అని చెప్పిండ్రు. సిట్ మీ ఫోను ఇక్కడ ట్యాప్ అయిందని చెప్పి వాళ్ళకు నోటీసులు ఇచ్చి పిలిపించుకొని ఎంక్వైరీ చేస్తుంది తప్ప ఎక్కడ ఆధారాలు లేని 2 కేసులు మనం చూడవచ్చు. ఇంకా మెయిన్ మనం ఇక్కడ బాగా కంపారిటివ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీ లిక్కర్ పాలసీని. సో ఇక కేసు ఏముందో కానీ మొత్తానికైతే బెయిల్ వచ్చి బయటకు వచ్చి ఎక్కడ కూడా నగదుని వాళ్ళు రికవరీ చేయలేకపోయారు. బట్ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇది కోట్లని మభ్యపెట్టాలన్నా అంటే ఈ 11 దగ్గర దొరికిపోయారు. నిజంగానే 12 బాక్సులలో 12 కోట్లు ఉండుంటే మరి అది వేరే రకంగా ఉండేది. అయితే 12 కోట్లైనా దొరికితే 1 కోటి మరి పక్కన పెట్టేసిరా.
11 కోట్లు, 11 సీట్లు, 11 కోట్లని ఈరోజు పబ్లిక్లోకి దీన్ని గట్టిగా తీసుకెళ్లాలన్న నేపథ్యంలో, అందుకే ఇప్పుడు ఆల్రెడీ అందుకున్నారు కదా, ఇటు టీడీపీ వాళ్ళు ఇటు కూటమి కలిసేసి ఎద్దేవాగా 11 కోట్లు, 11 కోట్లు, 11 సీట్లు, 11 కోట్లు. అప్పట్లో ఈడీ కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి పైన 11 కేసులైనాయి. ఈ 11 కేసులలో కూడా ఇంత భారీ నగదు పట్టుబడలేదు అనేసి వార్తలు వచ్చినాయి. ఓకే, డన్, ఫైన్. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇదిగో ఈ లిక్కర్ స్కామ్లో ఇగో ఈ నగదును దొరికింది అనేసి మొత్తం ఒక డ్రామాటికల్ డ్రామా ఆడినట్టుగా కనిపించింది. అంటే అక్కడ దొరుకుతున్న విధానాన్ని చూస్తే సొమ్మేమో ఆయన కాలేజీలో నుంచి ఇక్కడికి వచ్చింది. గమ్మతుంది కదా, అసలు ఎక్కడ పొంతనలేంది, ఎక్కడ వీళ్ళు లాజిక్ ఏడబట్టుకున్నారు తెలుసా? కేవలం ఆ తీగల విజయేందర్ రెడ్డి అండ్ ఈ కెసిరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆయన వైఫ్ దివ్యారెడ్డి ఈ అరేటో హాస్పిటల్లో ఆమె మైనరు భాగస్వామి, దీంట్లో ఈయనను వీళ్ళ వైఫ్ కూడా భాగస్వామి. ఇక్కడ ఒక్క లింకును పట్టుకున్నారు. ఇది నిరికిచ్చేద్దాం. జనరల్గా వాళ్ళు వర్ధమాన్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళకు డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. కానీ అవి కావు డబ్బులు. కానీ ఇవి ఎలక్షన్ల ముందు తీసుకొచ్చి ఆ ఫామ్ హౌస్లో 14 నెలల నుంచి ఆ ఫామ్ హౌస్లో దాచిపెట్టిరు అనేది. కానీ ఆ వ్యవహారం చూస్తే ఏమైందంటే ఆయన కాలేజ్ ఎదురుగానే ఈ ఫామ్ హౌస్ ఉంది. అంటే ఎంత చాకచక్యంగా ఆ ఫామ్ హౌస్లోకి షిఫ్ట్ చేసి ఉంటారు అనేది. నిజంగా లేకపోతే ఆ డబ్బులు తీగల విజయేందర్ రెడ్డివేనా? లేదు. నిజంగానే కెసిరెడ్డివా? ఇక్కడ తీసుకొచ్చి తెలంగాణలో ఇక్కడ వీళ్ళు సరే చాలామంది ఉంటారు దోస్తాన్లలో, ఈడ తీసుకొచ్చి మరి విద్యా సంస్థలలో పెట్టి, విద్యా సంస్థల నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఎదురుగున్న ఫామ్ హౌస్లో పెట్టి ఇంత తతంగం నడిపించిరా? ఎందుకో ఎక్కడో ఓ మూల డౌట్ కొడుతుంది జనాలకి. నిజంగానే 12 బాక్సులు, మరి ఎందుకు ఇక్కడ లెక్క తప్పిరేమో. బాక్సులు 11 చూపించలేదు, బాక్సులు 12 చూపించారు, 11 కోట్లు అని చెప్పారు. ఈ పన్నాగం ఏందో అర్థం కాలేదు. సో దీనిపైన ఎట్లనంటే పెట్టడం కూడా చిత్తు కాగితాల డబ్బుల్లోనే అంత డబ్బు దాచారా అనేది కూడా, అంటే అక్కడ నిజంగానే వాళ్ళ డబ్బు అయితేనేమో ఇక్కడ చూస్తుంటే వీళ్ళే అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు లేకపోతే కెసిరెడ్డో ఆ డబ్బును దాచాలంటే గోనె సంచులలో దాచొచ్చు, లేకపోతే ఇంకొక వేరే దాంట్లో ఈ డబ్బుల్ని తీసి ఆ చిత్తు కాగితాల డబ్బాలాగా నిజంగానే అవి A4 సైజు పేపర్ల డబ్బాలు కదా, అవి తీసి పడేస్తారు. జనరల్గా ఎక్కువ ఎవరు వాడతారు ఈ A4 సైజు పేపర్ల డబ్బాలు? కూడా ఎడ్యుకేషన్ వాళ్ళకి వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళకి A4 సైజు పేపర్లు చాలా బండిల్స్ అవసరం కాబట్టి అవి బాక్స్లలోనే వస్తాయి. సో కావాల్సింది ఎవరికి? వాళ్ళకే అవి. సో ఇవి రాత్రికి రాత్రే ఆ డబ్బులు తీసుకొచ్చి పెట్టి ఇదంతా డ్రామా ఆడిరా, లేకపోతే నిజంగానే డబ్బులు? అంటే డబ్బును పట్టుకున్న విధానం చూస్తే డౌట్ వస్తుంది. ఇక దీనిపైన కెసిరెడ్డి కూడా ఏం చేసిండు, ఈ 11 కోట్ల జప్తు పేరుతో సిట్ కుట్రను ఇటు ఆయన కూడా రాజ్ కెసిరెడ్డి తిప్పికొట్టిండు. ఆ నగదుతో తనకు కానీ తన కుటుంబానికి కానీ ఎటువంటి సంబంధం లేదని న్యాయస్థానానికి ఆయన చెప్పడం జరిగింది. ఆ నగదును వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ యజమాని విజయేందర్ రెడ్డే, ఆ నగదు ఎవరన్నది ఇప్పుడు విజయేందర్ రెడ్డి సమాధానం చెప్పాలనేసి ఆయన మీద పెట్టిండు. మరి దీనిపైన మరి సిట్ విచారిస్తే మరి ఆయనతోటి ఏమైనా నిజం చెప్పిస్తారా, లేకపోతే ఆయనతోటి కూడా మరి లేదు ఈ డబ్బు ఆయింది అని చెప్పిస్తారా ఇంకా తెలీదు. బట్ ఇక్కడ మాత్రం ఆయన చెప్పింది ఏంటంటే ఆయన ఆ డబ్బు ఎవరు అనేది విజయేందర్ రెడ్డి సమాధానం చెప్పాలి. సో ఈ మేరకు ఆయన కెసిరెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం సాయంత్రం అఫిడవిట్ దాఖలు చేశారు. విజయేందర్ రెడ్డి కుటుంబానికి హాస్పిటల్స్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఇంజనీరింగ్ కాలేజీ, ఇతర వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. ఏటా 100 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ వ్యాపార సంస్థలో తమకు ఎలాంటి సంబంధం లేదు. సిట్ జప్తు చేసిన ఆ డబ్బు తనదే కావచ్చు కానీ నాది కాదు అనేసి నేను ఏ ఫామ్ హౌస్లో ఎలాంటి డబ్బు దాచలేదని చెప్పేసి కెసిరెడ్డి చెప్పడం జరిగింది. కానీ ఎందుకు ఈ డౌట్ వచ్చింది అని అంటే ఓవరాల్గా ఈరోజు పేపర్లో రాసిన వార్తలు చూస్తుంటే బాక్సులు బద్దలు అనేసి ఒక దాంట్లో, తర్వాత నోట్ల కట్టలు, ఈ ఓవరాల్ అంటే దీనిపైన డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతున్న తీరును చూస్తే ప్రజలల్లో అంటే ఈయన మళ్ళీ పాదయాత్ర చేస్తానని చెప్పడము, ప్రజల్లోకి వెళ్తుండము, ఈరోజు ఎవరి దగ్గరికి ఎప్పుడు పోయినా కూడా ఏ రకంగా ఒక
పర్సెప్షన్ క్రియేట్ చేస్తారో చూసినాం. ఈరోజు ఆయన నెల్లూరు పోవడానికి జరిగిన సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలి, ప్రజల్లో ఏమో రేపు సింపతి వస్తుందేమో, మళ్ళీ ఈ సింపతి రాకుండా రేపు ఈ కేసు అనవసరంగా, అంటే ఎక్కడ కూడా మీరు కొండందవ్వి ఎలకరైనా పెట్టలేదు కదా అనే మాట అంటారు. కాబట్టి ఇదిగో మేము ఇంత భారీ నగదును పట్టుకున్నాము, ఇదిగో ఈ 11 కోట్ల నగదు ఈయనది కేసిరెడ్డిదే. ఇది ఎక్కడ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల డబ్బు దొరికినా కూడా ఏదో ఒక లింకు పెట్టి దీన్ని వాళ్ళ అకౌంట్లో వేయాలి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ దొరికిన విధానము, ఈ తెలంగాణలో ఈ ఫామ్ హౌస్లలో దొరికిన విధానం చూస్తేనైతే చాలా డౌట్లే ఉన్నాయి. దీని వెనుక అసలు ఇక్కడ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు సిట్ తోటి ఆ 11 కోట్లు పెట్టించి, లేకపోతే 12 డబ్బాల 11 కోట్లు ఎట్లా పెట్టుంటారు? నిజంగా 1 కోటి 1 డబ్బా అయితే ఓకే కదా, కానీ ఎంతెంత పెట్టుంటారు అయితే? అంటే లెక్కలు పెట్టి కరెక్ట్గా 12 డబ్బాల సర్దిరంటే పెడితే 12 డబ్బాలలో 12 కోట్లన్నా పెట్టాలి, లేదు 10 డబ్బాల 10 కోట్లన్నా పెట్టాలి. కానీ ఇక్కడ అది కాదు, చాలా తెలివిగా పెట్టినట్టుగా ఇక్కడ దొరికిపోయారు అనిపిస్తుంది. ఎందుకనంటే వీళ్ళు ఆ 11 కోట్లకు సంబంధించి ఇప్పుడు చాలా సర్కాసిజంగా మాట్లాడుతున్నారు కదా, వెటకారంగా 11 సీట్లతోటి కంపేర్ చేస్తున్న మాటలు, ఆ డౌట్లు. ఇప్పుడు A40 అనేటోడి మీద కేసు బుక్ అయింది, లుకౌట్ నోటీసులు జారీ చేసినాము, ఆయన విదేశాలకు పారిపోయింది అన్న వ్యక్తి ఎట్లొచ్చిండు? అసలు ఇంత సడన్గా ఎట్లొచ్చిండు? అంటే ఇవి అంటే ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉండడమే ఇక్కడ ఈ ఒక డౌట్లకి కారణమైంది. నిజంగానే మరి ఈ కేసు ఎంతవరకు ఇదయ్యే అవకాశం ఉందో తెలియదు. కానీ ఇక రెండోది ఇంకోటి, లోకేష్ సన్నిధుడు ఆయన ఎవరు, కిలారి సిట్ అధికారి ప్రతినిధి అని కూడా మాట్లాడుతున్నారు. అంటే దానికి సంబంధించిన ఇమ్మీడియట్లీ సిట్ వాళ్ళు బయటకు పెట్టక ముందుకే మీడియాకు డీటెయిల్స్ రావడము, దెన్ ఆ ఫోటోలు రావడము, ఇవన్నీ విషయాలు బయటికి రావడము, అందులో మిగతా ఛానల్స్లో డిబేట్లో కూడా కీలకమైన సిట్ చెప్పక ముందుకే కీలకమైన అంశాలపైన డిబేట్లు పెట్టడం, ఇవన్నీ కూడా ఒక డౌటు. అంటే జనరల్గా ఒక సర్కాసిజంగా మాట్లాడుకోవాలంటే 12 డబ్బాల్లో 12 కోట్లు ఉన్నాయా? 1 కోటి ఎక్కడ పోయింది? నిజంగా అసలు ఈ డబ్బు ఎవరిది? నిజంగా కేసిరెడ్డిదా? లేదు ఇప్పుడు వర్ధమాన్ కాలేజ్ అతందా? లేకపోతే మేనేజ్ చేసి టీడీపీ గవర్నమెంట్ మేనేజ్ చేసి తెలంగాణ, ఎందుకంటే వాళ్ళ శిష్యుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనతో మేనేజ్ చేసి ఈ 11 కోట్లు అడబెట్టిరా? 12 11 కోటి ఎవరన్నా నొక్కిర్రా? ఈ 11 కోట్లు ఎక్కడివి, ఎప్పుడు, ఎలా వచ్చినాయి అనేది ఇది బయటకు వస్తే కానీ అసలు నిజంగానే ఇది బూమరాంగ్ అయ్యిందా, ఈ స్క్రీన్ ప్లేని సరిగ్గా రన్ చేయలేకపోయిరా అనే డౌట్ కూడా వస్తుంది.